లక్షలు 20 లక్షలు అన్నది కాస్త రాజశేఖర రెడ్డి టైంలో దాదాపు 30-40 లక్షలకి వెళ్ళిపోయింది. అది తర్వాత వచ్చినటువంటి రోసయ్య కొనసాగించారు, కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. అయితే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఫార్ములా తీసుకొచ్చారు. కొత్త పెన్షన్లు ఇవ్వడం అన్నటువంటిది ఆపేసి ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు పెంచారు, ఎక్కువ మందికి ఇచ్చారు. అదే సందర్భంలో ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా 2000 ఇస్తానన్నాడు కాబట్టి ఆ 2000 చంద్రబాబు ఇచ్చారు. తర్వాత 3000 ఇస్తానని చెప్పేసి మళ్ళీ జగన్ ప్రకటించినప్పుడు మేము ఇస్తామని చెప్పుకొచ్చారు. అంతవరకు ఆ రోజును చూసాం. అమౌంట్లు బల్క్గా పెంచడంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మంచి పని చేశారు. 200 రూపాయలే ఉన్న పెన్షన్ ఏకంగా 1000 రూపాయలకు పెంచారు రెండోసారి. అలాగే ఆ 1000 2000 కూడా చేసుకొచ్చారు. అలాంటి ఆస్పెక్ట్లో బాబు కరెక్ట్. అదే సందర్భంలో సంఖ్య పెంచడంలో, జనాల సంఖ్య పెంచడంలో మాత్రం నాడు రాజశేఖర రెడ్డి అయినా నేడు జగన్మోహన్ రెడ్డి అయినా చేసుకొచ్చారు. వీళ్ళు పెన్షన్ల విషయంలో మాత్రం ప్రతిసారి ఏడిపిస్తారు. చివరి నిమిషంలో కొత్త పెన్షన్లు ఇస్తారు, పాత వాళ్ళకే కంటిన్యూ చేసుకుంటూ వస్తుంటారు. చనిపోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో కొత్తది ఇవ్వడానికి కూడా ఇప్పుడు వాళ్ళ భార్యకి తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వట్లేదు. అప్పట్లో అయితే చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యకి అని కాదు, కొత్త వాళ్ళకి ఇంకోళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు భార్యకి తప్ప ఇంకొకళ్ళకి ఇవ్వట్లేదు, స్పౌజ్ పెన్షన్ అనేసి. ఒకవేళ స్పౌజ్ లేకపోతే ఆ పెన్షన్ పోయినట్టే. అట్లాగే కదా 5-6 లక్షలు తగ్గిపోయినాయి అన్నటువంటి జగన్ లెక్కలు చెప్పుకొస్తోంది ప్రతిసారి పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో. ఇప్పుడు ఇస్తానంటున్నది వితంతు పింఛన్లు మాత్రమే, వికలాంగుల పింఛన్లు